తోజి గారు, పెద్ది సినిమా సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ వార్త సర్క్యులేట్ అవుతుంది. ఫుల్ స్వింగ్లో షూట్ జరుగుతుంది, యాక్షన్ ఎపిసోడ్లు అని చెప్పేసి దానికి సంబంధించి రిలీజ్ డేట్ కూడా చెప్పేసుకున్నారు కదా వాళ్ళు. అందుకని కొంచెం వేగంగా షూటింగ్ కంప్లీట్ చేసేటువంటి దీనిలో ఉన్నారు. అందులో భాగంగానే యాక్షన్ ఎపిసోడ్ కొంచెం బీభత్సమైనటువంటి రేంజ్లో ఉండబోతోంది అనేది ఇంతకుముందే వినిపించింది. ఇప్పుడు వాళ్ళు అంటే ట్రైన్ ఎపిసోడ్ ఏదో తీస్తున్నారు అనేది మనకు వినిపిస్తున్న వార్త. అయితే ఈ ట్రైన్ ఎపిసోడ్కు సంబంధించి ఆయన హై రిస్క్ చేస్తున్నాడు రామ్ చరణ్ అనేది కూడా బయట రాస్తున్నారు. ఈ ట్రైన్ ఎపిసోడ్ హై రిస్క్ అనగానే మనకు ఒకసారి చిరంజీవి గారి కెరియర్ ప్రారంభ దినాల్లో ఆయన కూడా ఇలాంటి హై రిస్కులు చేసేవాడు. గుండా అనే సినిమాలో డూప్ లేకుండా ట్రైన్ కింద నుంచి ట్రావెల్ చేయటం అనేది ఒక షార్ట్ ఉంది దానిలో. అంటే మూవింగ్ ట్రైన్లో అలా చిన్న కడ్డీ పట్టుకుని అవతల కంపార్ట్మెంట్ దాకా ట్రావెల్ అవుతాడు. ఓకే, అది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఆ రోజుల్లో. కొంతమంది పెద్ద హీరోలు ఆయన కోపడ్డారు ఆ టైంలో. అంటే ఇలాంటివి అవసరమా, ఏదైనా జరిగితే షూటింగ్ గ్యాప్ వచ్చేస్తుంది, ఇతర ఆర్టిస్టులు డేట్లు సఫర్ అవుతాయి, ఎందుకు ఇలాంటి రిస్కులు చేయాలి అని. కానీ ఆడియన్స్కు థ్రిల్ కలిగించాలంటే ఇది చేసి తీరాల్సిందే అన్నట్టు మాట్లాడేవాడు ఆయన. దాదాపు అదే ధోరణిలో రామ్ చరణ్ ఇప్పుడు ఈ ట్రైన్ ఎపిసోడ్కు సంబంధించి ఆ రేంజ్ రిస్కులేవో చూస్తున్నట్టుగా రాస్తున్నారు. చేయటానికి సిద్ధపడి ఉన్నాడు అతను. ఎందుకంటే ఒకటి, ఫ్యాన్స్ ఆకలితో ఉన్నారు. దాదాపుగా RRR తర్వాత వచ్చినటువంటి 2 సినిమాలు కూడా డిసప్పాయింట్ చేసినాయి. అందుకని పూర్తి స్థాయిలో ఫ్యాన్స్ను సంతృప్తి పరచడం అనే కోణంలోనే ఈ సినిమా స్క్రిప్ట్ దశ నుంచి వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ప్రస్తుతం నడుస్తున్నటువంటి ట్రెండ్, ఆడియన్స్ అభిరుచులు, రుచులు, అలాగే పర్టికులర్గా అభిమానులు ఏం కోరుకుంటున్నారు అనేది ఈ యాంగిల్లో వీటిని మించినటువంటి పద్ధతిలో సన్నివేశ కల్పన నడుస్తోంది. ఇది బుచ్చిబాబు గారు చెప్పుకున్నాడు 2-3 సార్లు డైరెక్టర్. ఆయనకి ఇది ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టు ద్వారా ఆయన తన మార్కెట్ని పెంచుకునేటువంటి పనిలో ఉన్నాడు. అవును, బుచ్చిబాబు అంటే సుకుమార్ బాటలోనే ఆయన వెళ్తున్నాడు. ఇప్పుడు ఈ సినిమాకు కూడా సుకుమార్ రైటింగ్స్ కూడా వన్ ఆఫ్ ది పార్ట్నర్. అవును, అలాగే మైత్రి వాళ్ళు కూడా భాగస్వాములై ఉన్నారు. పుష్పకి పనిచేసినటువంటి యాక్షన్ కొరియోగ్రాఫరే దీనికి కూడా పనిచేస్తున్నాడు నమ్మకాంత్. కాబట్టి కొంచెం హై రేంజ్ యాక్షన్ ఎపిసోడ్లు ఈ సినిమా నిండా ఉండబోతున్నాయి. ఇది స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్నటువంటి సినిమా అని చెప్తున్నారు. అవును, స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ అన్నప్పుడు కేవలం ఒక స్పోర్ట్ లేకపోతే మరొకటో కనిపించడం లేదు ఇక్కడ. ఆయన లుక్ కూడా డిఫరెంట్ ఉంది, చాలా రగ్గడ్గా ఉంది. అంటే ఒకటి క్రికెట్ అన్నారు, తర్వాత చెస్ అన్నారు, రకరకాలుగా మనకు వినిపిస్తున్నటువంటి వార్తలు. కోర్ థీమ్ ఏంటి అనేది బయటకు చెప్పట్లేదు, వాళ్ళు బయటకు చెప్పట్లేదు. అంటే అనిపిస్తోంది ఏంటంటే స్పోర్ట్స్ వెనకాల నడుస్తున్నటువంటి ఇతర గేమింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఆ ఇతర గేమింగ్, దాని వెనకాల ఉన్న మాఫియా, దాంతో తలబడేటువంటి హీరో, స్పోర్ట్స్ని స్పోర్ట్స్గా నిలబెట్టడం కోసం ఫైట్ చేసేటువంటి ఒక క్యారెక్టర్ లాగా ఏదైనా డిజైన్ చేశారా పెద్ది అనేటువంటి పాత్రని. అంటే ఇది గ్రామం నుంచి బయలుదేరి ఇది అంతర్జాతీయ స్థాయిలో విస్తరించటం అనే దగ్గర ఫోకస్ చేసి అక్కడ దాకా ఫైట్ చేసేటువంటి క్యారెక్టర్గా దీన్ని ఏమైనా డిజైన్ చేశారా అనేది అనిపిస్తోంది. దీనిలో రకరకాల ఎలిమెంట్స్ మిక్స్ చేసుకుంటూ వెళ్ళడానికి స్కోప్ ఉంది. అవును, ఈ లైన్లో అలా కలుపుకుంటూ ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ ప్లాన్ చేస్తున్నారు. అంటే సినిమా టోటల్గా యాక్షన్ ఓరియంటెడ్గా ఉంటుంది. అవును, రామ్ చరణ్ అభిమానులు పూర్తి స్థాయిలో సంతృప్తి పడే రేంజ్లో ఈయన టేకింగ్ నడుస్తోంది. దానికోసం కసరత్తు చేస్తున్నాడు, కష్టపడుతున్నాడు. టీజర్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది కదా. టీజర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అదే ఆ క్రికెట్ దీనికి సంబంధించి ఆ బ్యాట్ పట్టుకున్న విధానము, దాన్ని స్వింగ్ చేయటము, ఇదంతా కూడా విపరీతంగా జనాలు అప్లాజ్ వచ్చింది. అభిమానులు కూడా ఆనందంతో ఉన్నారు. అందుకని చాలా క్రూషియల్ సినిమా అందరికీ. రామ్ చరణ్కి ఒక్కడికే కాదు, అతనికి డైరెక్టర్కి చాలా క్రూషియల్. నిర్మాతలు చాలా రిస్క్ చేసి ఎంటర్ అయ్యారు. 3 భాగస్వాములు ఉన్నప్పటికీ ప్రధానమైనటువంటి ప్రొడ్యూసర్ సతీష్, ఆయన వీళ్ళందరూ హోప్స్ దాని మీద ఉన్నాయి. నిజానికి రకరకాలుగా అనుకున్నారు. ఈ స్క్రిప్ట్ దశలో 2-3 హీరోల పేర్లు దొరికినాయి. ఫైనల్గా అది రామ్ చరణ్ దగ్గర నిలబడింది. అవును,
నిలబడింది. ఇప్పుడు రామ్ చరణ్ దీనిలో తన్ని తాను పూర్తి స్థాయిలో ఎలివేట్ చేసుకుని మార్కెట్ స్థిరీకరణ అనే కార్యక్రమం జరగాలి. ఆయనకి ఇంటర్నేషనల్ లెవెల్లో మార్కెట్ ఓపెన్ అయింది RRR. ఆ మార్కెట్ని సస్టైన్ చేసుకునేటువంటి భారీ ప్రాజెక్ట్ ఏది పడలేదు తనకు. తర్వాత ఈ సినిమాతో ఆ మార్కెట్ను స్థిరీకరించుకునేటువంటి కార్యక్రమం కూడా జరిగిపోవాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నాడు ఆయన, కష్టపడుతున్నాడు. కాబట్టి ఈ సినిమా డెఫినెట్గా ఆడియన్స్ని అలరిస్తుంది. ఇది సినిమా బిగ్గెస్ట్ హిట్ మాత్రమే కాదు, వీళ్ళ ముందు టార్గెట్లు ఉన్నాయి. ఇప్పుడు పుష్ప 2 క్రియేట్ చేసినటువంటి టార్గెట్ ఒకటి ఉంది. ఆ టార్గెట్ని బద్దలు కొట్టడం అనే ప్రోగ్రామ్ ఒకటి ఉంది దీనిలో. హీరో ప్రతి వాళ్ళకి ఒక టార్గెట్ ఫిక్స్ అవుతోంది. అలా పుష్ప 2 ఒక టార్గెట్ ఫిక్స్ చేసింది. ఇప్పుడు 1800 కోట్లు 2000 కోట్లు మధ్య నడుస్తోంది ఇది. కాబట్టి 2000 కోట్లు రీచ్ అవ్వటం అనేది కనీసపు ప్రోగ్రామ్ దీనికి. ఆ 2000 కోట్లు రాబట్టాలి అంటే సినిమా ఏ రేంజ్లో ఉండాలి, ఆ రేంజ్లో టేకింగ్ పెడుతోంది. కాబట్టి ఆశ్చర్యానికి గురి అవుతున్నారు అక్కడ చూస్తున్న వాళ్ళందరూ. ఈ ఆశ్చర్యాన్ని ఇలా ప్రకటిస్తున్నారు అంతే.